సుందరాకాండ చతుర్దశ సర్గ. హనుమ అశోకవనములో సీతను వెదకుట. మహా తేజస్వియగు హనుమంతుడొకింత తడవాలోచించి సీతాదేవిని మదిలో తలంచి రావణ భవనము నుండి అశోకవన ప్రాకారమును చేరెను. హనుమంతుడా ప్రాకారముపై కూర్చుండి సర్వాంగములు పులకింపగా వసంతారంభమున పూచిన కొనకొమ్మలు గల పలు చెట్లను కాంచెను. మద్ది చెట్లు, అశోకములు, సంపెంగ చెట్లు, విడిగి చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, కపి ముఖములు, తీగ కానుగ చెట్లు చక్కగా పుష్పించి ఉండుట చూచెను. పిమ్మట హనుమంతుడు మామిడి చెట్లపై కప్పివేయబడినది వందల కొలదీ లతలచే నావరింపబడినదైన ఆ వృక్షములో వింటినారి నుండి వెడలిన బాణము వలె వేగముగా ప్రవేశించెను. అతడు జనులెల్లరకు హర్షము కలిగించుచు మృగ పక్షులతో రమ్యమగు వసంత ప్రారంభ కాలమున అశోక వనిలో ప్రవేశించెను. ఆ వనము పక్షుల కిలకిల రావములతో కూడినదై చుట్టూను వెండి బంగారు వన్నె చెట్లతో నిండి ఉండెను. నానావిధ పక్షులు మృగములు తిరుగాడు ప్రదేశమగుటచే అది విచిత్రమై పలు విధములైన అవాంతర వనములతో కూడి ఉదయించు సూర్యుని వలె నుండెను. నానా విధములకు పుష్ప వృక్షములు పండ్ల చెట్లు అందు మెండుగా నుండెను. మత్తిల్లిన కోకిలలు గండు తుమ్మెదలందు సదా నివసించుచుండెను. నెమళ్ళు మదించి నాట్యము చేయుచుండెను. పలు జాతుల పక్షుల చట వాసము చేయుచుండెను. సుందరమగు శరీరము కలదై ఏ లోపమూ లేని చక్కదనములో కూడిన సీతకై హనుమంతుడు వెదకుచుండగా అతని సంచారముచే చెట్లు కదలి సుఖముగా నిద్రించుచున్న అందలి పక్షులు మేల్కొనెను. అట్లు పక్షులెగురుచుండగా వాని రెక్కల తాకిడిచే వృక్షములనేక వర్ణములు గల పూల వానలు కురిపించినవి. వాయుపుత్రుడగు హనుమంతుడా పుష్పములతో నిండినవాడై అశోకవన మధ్యమున పూల కొండవలే శోభిల్లెను. చెట్ల గుంపులో నుండి అన్ని దశలకు పరుగెత్తుటచే పుష్పభరితుడైన హనుమంతుని చూచి భూతములన్నీయు నతడు వసంతుడని తలంచెను. ఆ వనమందలి భూమిపై చెట్ల నుండి వివిధ పుష్పములు రాలిపడగా వానితో కూడినదై భూమి అలంకరించుకొనిన వనిటవలే ప్రకాశించెను. అప్పుడు వేగవంతుడగు హనుమంతునిచే వేగముగా కదల్పబడిన చెట్లు వివిధ వర్ణములు గల పూలను కురిపించినవి. అట్లు ఆకులు శాకాగ్రములు కదలుచుటచే నేలబడిన పువ్వులు పండ్లు గలవగు చెట్లు జూదమున సర్వస్వము నోడి తమ అమూల్యములగు వస్త్రములు నగలను సైతము కోల్పోయిన జూదరుల వలె నుండెను.